వెల్కమ్ టు పూసం లావణ్య కిచెన్. ఆలు సమోసా ఎలా చేయాలో చూపిస్తున్నాను. పిల్లలకి సాయంత్రం స్నాక్ ఇవ్వచ్చు. ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి కప్పు, ఒక కప్పు మైదా పిండి 2 ఈక్వల్గా తీసుకోవాలి. అందులో ఒక చిటికెడు ఉప్పు, ఓమ నలిచి వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నెయ్యి 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు, అవి నానితే బాగా రాదు. కాబట్టి చపాతీ ముద్దలాగా చేసుకున్న తర్వాత మనం ఆయిల్ పట్టించి ఒక అర్ధగంట సేపు నాననివ్వాలి. ఈ చపాతీ ముద్దని తడి బట్ట తీసుకొని దాని మీద కప్పుకోవాలి. ఈ లోపల మనము ఆలుగడ్డలు ఉడికి పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర ఇది కూడా సన్నగా తరుముకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి, పిల్లలకు ఇష్టంగా తింటారు కాబట్టి నెయ్యితోటి వేస్తే టేస్ట్గా బాగుంటుంది. నెయ్యి వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోవాలి. ఈ ఆలుగడ్డలు 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్గా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కారం వేసుకోవడానికి బాగోదు, అందుకే మిరియాల పొడి వేసేస్తున్నాను. సరిపడా టేస్ట్కు ఉప్పు వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పేస్ట్ లాగా ఒత్తుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. నానబెట్టిన చపాతీ పిండిని తీసుకొని బాగా ఒత్తుకోవాలి. బాగా ఒత్తుకున్న తర్వాత చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండి ఒత్తుకుంటే బాగా వస్తుంది. చపాతీ ముద్దలు రెడీగా చేసుకొని ఒక్కొక్కరు తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. పొడుగ్గా చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొద్దిగా మీడియంగా చేసుకోవాలి. పిండి లేకుండా, ఆయిల్ లేకుండా చేసుకొని అతుక్కోకుండా ఉంటుంది. మనం పిండి నానబెట్టేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మధ్యన కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకొని మీ వీడియోలో చూపించినట్టుగా అట్లా చేసుకోవాలి. సైడ్ అంచు భాగంలో వాటర్ రాసుకోవాలండి. అది మనం ఫోల్డింగ్ చేస్తున్న వీడియో భాగంలో చూసుకున్నట్టుగా అలా చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ లాగా అలా తీసుకున్న తర్వాత మనం చూపుడు వేలు, బొటన వేలుకి ఈ 2 టేప్ మధ్యన అలా వేసేసుకుంటే మనం ఆలుగడ్డ కూర వండుకున్నాం కదా, ఆ కర్రీని అందులో ఫిల్ చేసుకోవాలి. పై అంచు భాగంలో వాటర్ మళ్ళీ ఒకసారి చుట్టుగా అద్దిన తర్వాత ఈ వీడియోలో చూసినట్టుగా ఒత్తుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని అంతా రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి.
కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఈ సమోసాలు రెడీగా ఉన్నాయి కాబట్టి అందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మరీ బాగా వేడి అవ్వకండి, మీడియంలో వేడి చేసిన తర్వాతనే వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. రెండు వైపులా మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ సమోసాలు మంచిగా వేగింది. అది వేగిన సమోసాలన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సమోసాలు రెడీ అయిందండి. టమాటో సాస్ తోటి అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా సమోసాలు ఎలా లోపల నుంచి కూడా పొగలు పొగలుగా వస్తుంది. టేస్ట్ చూద్దామా మరి. చాలా అదిరిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉండే ఆలు సమోసా రెడీ.